సీనియర్ జర్నలిస్ట్ జయరంగ కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం రాజాకోటలో పదవుల పరంపర పరువు కాపాడతారా పులివెందులలో అనే అంశంపై విశ్లేషణ. అది పులివెందుల నియోజకవర్గం, పులివెందుల మున్సిపాలిటీ. డిసెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నట్లు ఎన్నో రకాలైన ప్రకటనలు వస్తూ ఉన్నాయి. ఇటువంటి సమయంలో ముఖ్యంగా పులివెందుల మున్సిపాలిటీ, పులివెందుల నియోజకవర్గం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇరు పార్టీలు ఏ విధంగా పావులు కదుగుతాయో, ఎన్నికలు అనేటివి ఈసారి హోరాహోరీగా ఉంటాయి. అది మీకు తెలిసిన అంశమే. ఎందుకంటే మొన్న ఉప ఎన్నిక జెడ్పీటీసీ ఎన్నికల్లో హోరాహోరీ పోరాటం. వేరసి కూటమి ప్రభుత్వం జెడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇటువంటి పోరాటం కాదు, ఆంధ్రప్రదేశ్లోనే ఒక సంచలనమైన విజయం. బీటెక్ రవి సతీమణి జెడ్పీటీసీ పదవి చేపట్టడం లతారెడ్డి, ఇది పెద్ద సంచలన వార్తా కథనంగా మిగిలింది. ప్రస్తుతం డిసెంబర్లో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అటు కూటమి ప్రభుత్వం, ఇటు వైకాపా పావులు కదుపుతూ ఉన్నట్లు సుస్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఒకవైపు తెలుగుదేశం నేత బీటెక్ రవి వారి అంచనగణానికి పదవులు కట్టబెడుతూ ఉన్నాడు, గన్మెన్లను చేకూర్చుతూ ఉన్నాడు. ఆ గన్మెన్ల అంశంలో కూడా ముందుకు దూసుకు వెళ్తూ ఉన్నాడు బీటెక్ రవి, తెలుగుదేశం నేతల్లో ధైర్యం నింపేందుకు. అటు తర్వాత వైకాపా నేతలు కూడా మేము తక్కువేం కాదంటూ వాళ్ళు పదవుల పరంపరకు స్థానాన్ని కల్పిస్తూ ఉన్నారు. ముఖ్యంగా జిల్లా అధికార ప్రతినిధిగా సర్వోత్తమ్ రెడ్డిని ఆయనకు పదవీ బాధ్యతలు కట్టబెట్టినట్లు ఈరోజు మీడియాలో ప్రచారం కొనసాగుతూ ఉంది. అదేవిధంగా పులివెందుల మున్సిపాలిటీ అధ్యక్షురాలుగా, మహిళా అధ్యక్షురాలుగా శశికళ, ఉపాధ్యక్షురాలుగా సలీమా, ఆ తర్వాత విభాగ అధ్యక్షులుగా ఇంకొక ఆయనను రవిని ఎన్నుకున్నట్లు సోషల్ మీడియా కావచ్చు, దినపత్రిక కావచ్చు, హోరాహోరీగా మీడియా ప్రచారాలు కొనసాగుతూ ఉన్నాయి. పులివెందులలో పదవుల పరంపర కొనసాగుతూ ఉన్నట్లు వైకాపా నేతృత్వంలో సుస్పష్టంగా అర్థమవుతూ ఉంది. అయితే ఈ పదవులకు వాళ్ళు ఖచ్చితంగా సేవ చేస్తారా, వైకాపా పరువు ప్రతిష్టలను కాపాడతారా అనే అంశం ప్రశ్నార్థకం కానుంది. ఎందుకు అంటే ఇటీవల కాలంలో వన్ వే అంటే తెలుసు కదా, ఒకే ఒక దాడి. వైకాపాని గెలుచడం, వైకాపానే నామినేషన్లు వేయడం, వాళ్ళ వారికి మొత్తం మున్సిపాలిటీ అంతా కూడా పదవులు కట్టబెట్టడం, మొత్తం 33 మంది మున్సిపల్ కౌన్సిలర్గా ఎన్నిక కావడం గతంలో జరిగిన అంశం తెలిసిందే. అది వన్ వే రాజకీయం. అప్పట్లో వన్ వే రాజకీయం చేశారు కనుక పెద్ద పెద్ద పదవులలో ఉన్న వాళ్ళు కూడా ఏమీ పెద్ద పోరాట పటిమ అనేది అప్పట్లో ఉండలేదనుకోవచ్చు. కానీ ఇప్పుడు చిన్న పదవి కూడా, పెద్ద పదవి కూడా పోరాట పటిమ ఉన్నవారికే కట్టబెడుతూ ఉన్నారా అనేది ప్రశ్నార్థకం. ఆ విధంగా కట్టబెడుతూ ఉన్నారు అంటే పోరాట పటిమ వచ్చే ఎన్నికల్లో ఆషామాషి ఎన్నికలు కాదు. ఇవి రాష్ట్ర వ్యాప్తంగా పులివెందుల మీద రాజకీయ దృష్టి ఉంది. ఒకవైపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోట, రాజాకోట. ఈ రాజాకోటలో పదవుల పరంపర కొనసాగుతూ ఉంది. ఈ పదవుల పరంపర కొనసాగితే ఈ పదవులు తీసుకున్న వాళ్ళు ఎన్నికల్లో ఏ విధంగా పోరాడాలి అని సమాలోచన కూటమి వైకాపా అధినాయకులు చేసుకున్నట్లేనా? వీళ్ళు సరితూగుతారా ఈ పదవులకు? పోరాడే పటిమ వీళ్ళకు ఉంది అని పదవులు కట్టబెడుతున్నారా అనేది ఇది పెద్ద చర్చాంశనీయంగా మారింది. వచ్చే ఎన్నికల్లో డూ ఆర్ డై అనే ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అంశం. అటువంటి ఎన్నికలు జరిగే అంశంలో భాగంగా పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు
అటు తర్వాత కొంతమందికి పదవులు కట్టబెట్టాలి అంటే ఎంత సమాలోచన చేసి ఉండాలి. ఇరు పార్టీలు వీరైతే జిట్టుకుంటారు, వీరైతే మనకు న్యాయం చేస్తారు, వీరైతే పదవుల పట్ల పూర్తి బాధ్యత కలిగి ఉంటారు, వీళ్ళకే మనం పదవులు ఇస్తాం అనే నిర్ణయాన్ని తీసుకొని పదవులను ఇచ్చారా? ఒకవైపు తెలుగుదేశం కూడా అంతే, ఆ విధంగా ఆలోచన చేసి సమాలోచన చేసి పదవులు ఇచ్చారా? ఈ పదవులు తీసుకున్న వాళ్ళు పోరాట పటిమ కలిగి ఉన్నారా? ఇది ఇరువురు నాయకులు సమాలోచనలు చేసి వారికి పదవులు కట్టబెడుతూ ఉన్నట్టు సుస్పష్టంగా అర్థం అవుతూ ఉంది. అధిరత మహానేతలు ఉన్నారు, అధిరత మహా కార్యకర్తలు ఉన్నారు. ఎప్పటి నుంచో తెలుగుదేశం ప్రభుత్వం అయితే ఎప్పటి నుంచో పార్టీ నుంచి పోరాట పటిమ కలిగిన కార్యకర్తలు నాయకులు ఉన్నారు. గ్రామాలలో పట్టణంలో వాళ్ళకు సరైన విధంగా పదవులు ఇస్తున్నారా? కూటమి ప్రభుత్వం తెలుగుదేశం. ఇటు చూస్తే వైకాపాలో ఎప్పటి నుంచో ఎక్కడి నుంచో వైకాపాను నమ్ముకొని వైకాపాతో తోడు ఉండి జెండాలు మోసిన కార్యకర్తలు నాయకులు ఉన్నారు. వాళ్ళకు పదవులు ఇస్తున్నారా? నిజమైన కార్యకర్తలను ఆదుకుంటున్నారా అనే సమాలోచనలో వాళ్ళు కరెక్ట్గా ఉన్నట్లేనా ఈ పదవుల పట్ల అనేది కూడా ప్రశ్నార్థకం. ఏది ఏమైనప్పటికీ ఈ పదవులు తీసుకోవడంలో, ఈ పదవులను అప్పజెప్పడంలో మొత్తం అంతా కఠిన రాజకీయ వ్యవస్థ ఇక నుంచి సంస్థాగత ఎన్నికల్లో ఉంటుంది. వేరేది చేసుకునే ఈ పదవులను కట్టబెడుతూ ఉన్నారా అనే కోణంలో ఇది పులివెందుల్లో పెద్ద చర్చాంశనీయంగా మారింది. ఏది ఏమైనప్పటికీ రాజాకోటలో అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల మున్సిపాలిటీ ఏరియాలో పదవుల పరంపర కొనసాగుతూ ఉంది. వీరు ఆ పదవులకు ఖచ్చితమైన న్యాయం చేస్తారా? వైకాపా పార్టీ యొక్క పరువును కాపాడతారా? అటు తర్వాత తెలుగుదేశం నేతలు కూడా, తెలుగుదేశం కార్యకర్తలు కూడా కొంతమంది పదవులు తీసుకున్నారు. వీళ్ళు కూడా ఆ పందాన్ని కొనసాగిస్తారా? వేసి చూద్దాం అన్నదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. నమస్తే.